సమాజంలో ఈ యొక్క స్ట్రాటిఫికేషన్ అనేది ఉంటుందని మనం ఇక్కడ క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గీకరణ అసలు ఎట్లొచ్చింది మీరు అడగవచ్చు. సార్ అసలు ఈ సామాజిక వర్గీకరణ ఎట్లొచ్చింది, అసలు ఇంతకుముందు సామాజిక ఇట్లా ఉండేదా, ఇది ఎక్కువ తక్కువ, లేకపోతే అసలు ఆదిమ కాలంలో ఎట్లా ఉండేది, మధ్యయుగాలలో ఎట్లా ఉండేది, ఆ తర్వాత ఈ యొక్క మన యొక్క ఏంది ఆధునిక యుగంలో ఎలా ఉంది ఈ యొక్క సామాజిక వర్గీకరణ అనేది మీరు నన్ను అడిగారనుకోండి, ఏం చెప్తాను అంటే ఈ సామాజిక వర్గీకరణ అనేది యాజ్ ఓల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ సొసైటీ. అంటే ఈ యొక్క సమాజము ఎంత పాతదో ఈ యొక్క వర్గీకరణ కూడా అంత పాతదని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ అసమానతలు ఉన్న సమాజం ఎందుకు వచ్చింది, ఈ వర్గీకరణ ఉన్న సమాజం ఎందుకు వచ్చింది అనేది మనం చారిత్రాత్మకంగా చూసుకోవాలి. మీరు ఉదాహరణకు తీసుకుంటే మనం 2000 సంవత్సరాల క్రితం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అందరూ గిరిజనులే. అప్పుడు నీకు సామాజిక వర్గీకరణ అనేది లేదు, స్త్రీల వర్గీకరణ లేదు, లేకుంటే ఆ తేడాలు లేవు, అందరు కలిసి ఉండేవాళ్ళు, అందరు వేట అనేది ఉండేది. అయితే ఏం జరిగింది అప్పుడు ఎక్కువగా ఈ యొక్క హంటర్ అండ్ గ్యాదరర్, మీరందరికీ ర్యాంబో కొన్ని సినిమాలు చూసి ఉంటారు, ఇది మీరు అవతార్ సినిమా చూసే ఉంటారు. అంటే ఆ రోజులలో అందరు వేటగాళ్ళు, ఎవడైతే మంచిగా వేట చేస్తాడో అందరు కలిసి తినేవాళ్ళు, అందరు కలిసి బతికేవారు. ఇది ప్రిమిటివ్, అంటే మొదట్లో సమాజం అట్లా ఉండేది. అప్పుడు సమాజం అనేది వర్గీకరణ చేసి లేదు. అప్పుడు ఏమైనా కానీ ఒక వ్యక్తి గౌరవం అనేది అతని యొక్క ఏజ్, అంటే అతని యొక్క వయసును బట్టి ఉండేది. ఆ తర్వాత అదేమైంది అంటే సమాజం ఎప్పుడైతే ఒక ప్రాథమిక దశ నుంచి అది అంటే ఒక వేటగాడు, బెస్ట్ వేటగాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు అతనికి మంచి గౌరవం ఉండేది. ఆ తర్వాత షామన్స్ అంటే ఉదాహరణకి అతను మిరాకిల్స్, మీ అందరికీ తెలుసో తెలియదో మనం గుర్తుపెట్టుకోండి, చదువుకున్న సమాజం చదువుకోలేని సమాజం ఉండేది ఇంతకుముందు. అప్పుడంతా మెజిషియన్స్ అంటే ఏదో అద్భుతాలు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువగా గౌరవం ఉండేది. అందుకనే ఒకటేమో వేటగాడు, రెండోదేమో మెజిషియన్స్, అంటే ఇట్లాంటి మాయలు మంత్రాలు చేసే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు, పల్లెటూర్లలో చదువుకోలేని వాళ్ళు ఎవరైనా మంత్రాలు చేస్తారు అంటే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తారు, వాడు రాగానే భయపడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి అంటే చదువు లేకపోవడం అని చెప్పొచ్చు. ఈ రకంగా ఆదిమ సమాజాలలో ఇద్దరు వ్యక్తులకి బాగా హోదా ఉండేది. ఒకటేమో బాగా వేట చేయగలిగే వాళ్ళు, రెండో వాళ్ళేమో ఈ యొక్క మంత్రిగానులు అనే వాళ్ళు ఉంటారే, వీళ్ళిద్దరికీ కూడా ఎక్కువగా అవకాశం ఉండేది, అంటే గౌరవం ఉండేది. సమాజం అనేది వాళ్ళని కొంచెం పైకి, మిగతా వాళ్ళంతా సాదాసీదా వ్యక్తులుగా ఉండేవారు. అయితే ఈ పరిస్థితి బాగా మారిపోయింది. ఎందుకు మారింది అంటే మధ్యయుగాల్లో ఎప్పుడైతే ఈ స్థిర వ్యవసాయం అనేది ఏర్పడ్డదో అప్పుడు ఏమైంది అంటే సంపద అనేది ఎక్కువగా రావడం మొదలైంది. ఈ సంపద ఎప్పుడైతే ఎక్కువగా రావడం మొదలైందో ఈ యొక్క సంపద మీద ఆధిపత్యం ఎవరిది ఉండాలి అంటే, ఇప్పుడు మీకు 1 ఎకరానికి 1 బస్తా బియ్యం ఒట్లు వచ్చాయనుకోండి, అది అందరూ సరిపోయేది, పెద్దగా దాని గురించి గొడవలు ఉండకపోయేది. ఇప్పుడు 1 ఎకరానికి మధ్యయుగాలకు వచ్చేసరికి దాని యొక్క ఉత్పత్తి పెరగడం మొదలైంది. అంటే ఒక 10 బస్తాలు వచ్చింది అనుకోండి, 1 బస్తానే ఊరికి సరిపోయింది, మరి మిగతా 9 బస్తాలు ఎవరి దగ్గర ఉండాలి, అంటే ఎవరు దాన్ని కలిగి ఉండాలి అంటే భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు పెట్టుకోవడము, అతను ఉత్పత్తి మీద ఎప్పుడైతే ఈ మనిషి దాన్ని దాన్ని చేయడం మొదలుపెట్టాడో అప్పుడు అసలు నిజమైనటువంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే వర్గీకరణ జరిగిందని మనము చెప్పుకోవచ్చు. ఎందుకు జరిగిందయ్యా ఇది అంటే సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలలో వచ్చినటువంటి ఒక పెను మార్పులు. అంతకుముందు ఇనుము వాడేవాడు, ఇనుము పెద్దగా బౌద్ధ కాలం నాటి, ఆ తర్వాత వాళ్ళు ఇనుమును విరివిగా వాడడం, స్థిర వ్యవసాయం అంటే మీరు పోడు వ్యవసాయం అంటే ఎప్పటికప్పుడు మార్చడము, స్థిర వ్యవసాయం అంటే ఒకే చోట మిర్చీలు వేయడము, జొన్నలు వేయడము, మన రైస్ వేయడము, లేకుంటే ఇంకేదైనా వేయడము, అది ఉత్పత్తి ఎక్కువ కావడము, ఈ ఉత్పత్తి మీద కొంతమంది మాత్రమే దాన్ని అధికారం చెలాయించడము, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది అంటే ఈ మధ్యయుగాలకు వచ్చేసరికి ఇది మనకు సామాజిక వర్గీకరణకు పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ సమాజం కానీ
ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు, లేకుంటే ఆ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే సంపదకు వర్గీకరణ అంటే వాడు ఉన్నవాడు, మిగతా వాళ్ళు లేని వాళ్ళు, ఈ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, అంటే ఉన్నవాళ్ళు సంపద కలిగిన వాళ్ళు, సంపద లేని వాళ్ళు, ఈ రెండు రకాలైనటువంటి సమాజం అనేది అది మొదట్లో ఉన్న సమాజము, ఆ తర్వాత ఉన్నటువంటి సమాజానికి గల తేడాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తం పరిణామ క్రమంలోనే మార్పు వచ్చేసింది. మార్పులు ఎట్లా అంటే, ఒకప్పుడు మనిషి అనేవాడు ఆవులను దొరుకుంటూ, లేకుంటే పశువుల పెంపకంలో, లేకుంటే మా చిన్న చిన్న వ్యవసాయం, లేకుంటే అడవులలో ఏదో పక్షుల్ని కొట్టుకొని బతకడము, అది ఆకులు అలములు బతకడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సాంకేతిక అభివృద్ధి అనేది ఎక్కువ జరిగిందో, ఈ సాంకేతిక అభివృద్ధి, ఇప్పుడు ఉదాహరణకి మా ఊర్లోనే మీరు, నా చిన్నతనంలోనే ఆడవాళ్ళు నాట్లు వేసేవారు. ఇప్పుడు నాట్లకు ఒక కొత్త మిషన్ వస్తుందని విన్నాను. ఆ తర్వాత ఒకప్పుడు ఒడ్లు ఇంటికి రావాలి అంటే పొలం నుంచి కళ్ళం వేసి అది కొన్ని రోజుల పాటు ఆవుల వాటి మీద తిప్పి ఆ తర్వాత ఒడ్లు అనేటి ఊరికి వచ్చేటి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ట్రాక్టరు వస్తుంది, ఒక గంటలో మొత్తం అదంతా ఒడ్లు గడ్డి చేసేసేసి ఇప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈరోజు ట్రాక్టర్లు రావడము, ఆ తర్వాత ఎరువులు రావడము, ఇది ఎక్కువ అయిపోయి మనిషి అనేది ఈ పరిణామ క్రమంలో ఉత్పత్తి ఎక్కువ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇది మిగులు అనేది ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు వ్యవసాయదారునికి టీవీ ఉండకపోయేది, మంచి ఇల్లు ఉండకపోయేది. ఇప్పుడు కొంత పర్వాలేదు, ఎందుకంటే అతను పండించే ఆహార పంటలకు కానీ, లేకుంటే మన వ్యాపార పంటలకు కానీ ఎక్కువగా డబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, వ్యవసాయం అనేది మిగులు అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు అసలు సామాజిక వర్గీకరణ అనేది మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు పశువుల్ని చేయడము, ఆ తర్వాత ఇట్లాంటి పనులను వదిలేసేసి ఈ యొక్క స్థిర ఎప్పుడైతే వ్యవసాయం చేశాడో అప్పటి నుంచి ఇదంతా మొదలైంది. మనకు నిజమైనటువంటి వర్గీకరణ అప్పటి నుంచి మొదలైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ప్రపంచవ్యాప్తంగా అయినా కానివ్వండి, భారతదేశంలో అయినా కానివ్వండి, అది ఎక్కడైనా కానీ ఈ యొక్క సాంకేతికత అనేది ఎప్పుడైతే వ్యవసాయంలోకి అది ప్రవేశించిందో అప్పటి నుంచి ఈ యొక్క మిగులు రావడము, ఆ మిగులు మీద కొంతమంది వ్యక్తులే అధికారం సాధించడం, అప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే యొక్క వర్గీకరణ వచ్చింది. అది భారతదేశంలో కానివ్వండి, అది అమెరికాలో కానివ్వండి, అది యూరోప్లో కానివ్వండి, ఎక్కడైనా. దాన్నే కార్ల్ మార్క్స్ మహాశయుడు ఏం చెప్తారంటే ప్రిమిటివ్ ప్రొడక్షన్, అంటే సాదాసీదా వస్తోత్పత్తి నుంచి అది మధ్యయుగాల నాటికి అది సర్ప్లస్ మిగులు అనే వరకు వచ్చిందనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమికంగా సామాజిక వర్గీకరణకు దారితీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్, అసలు మొత్తం సమాజం అనేది ఏ రకంగా మొత్తం కలిగి ఉంటుంది. సరే, మనం మనిషి పూర్వకాలంలో ఎట్లా ఉన్నాడు, మధ్యయుగాలలో ఎట్లా ఉన్నాడు అని తెలుసుకున్నాం. అసలు ఆధునిక కాలంలో కూడా మనిషి ఏ రకమైన అతను ఏ సూత్రాలపైన మనిషిని మనం వర్గీకరణ చేస్తున్నారు, సమాజాన్ని వర్గీకరణ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనకు హైదరాబాద్ మహానగరంలో బంజారా హిల్స్ అనేది ఒక పెద్ద ఉన్న వాళ్ళకి సూచిక అయితే, అది దిల్సుఖ్ నగర్ అదంతా మధ్యతరగతికి, అదే వారాసి కూడానో ఇంకేదో లేబర్ ఏరియా అయితే అది పేద ప్రజలకు ఉదాహరణ. అట్లే ప్రపంచంలో కూడా ఉన్నత డబ్బులున్న వాళ్ళు రిచ్ కంట్రీస్ అంటారు. చాలా మీరు మధ్యతరగతిలో ఉంటారు. అమెరికాకి ఎంట్రా, అది చాలా రిచ్ కంట్రీ, యూరప్కి ఎంట్రా, చాలా రిచ్ కంట్రీ అంటారు. అంటే రిచ్, మనం పూర్. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, ఈ పూర్ కంట్రీస్. అంటే ఈ వర్గీకరణ ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగింది, సమాజాలలో కూడా జరిగింది. ఇప్పుడు భారతదేశ సమాజాన్ని కూడా మనం చూసుకుంటే 3 రకాలైనటువంటి ఒక సూత్రాల మీద ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి సామాజిక హోదా. హోదా అంటే స్టేటస్, ఆ ఒక మనిషి ఎట్లా పుట్టాడు, ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటనే దాని మీద ఉంటుంది. రెండోది అతని యొక్క ఆర్థిక హోదా. ఆర్థిక హోదా అంటే అతనికి ఎటువంటి సంపద ఉన్నది, అతను ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎంత డబ్బు ఉన్నది, వీటి మీద గౌరవం ఇవ్వడాన్ని మనము ఆర్థిక హోదా అనవచ్చు. మూడోది ఈ యొక్క పవర్ రిలేషన్స్ ఎట్లా ఉంది అనేది. పవర్ రిలేషన్స్ అంటే రాజకీయంగా అతను ఏ రకంగా
ఆ, ప్రభావాన్ని చూడగలుగుతాడు. ఇప్పుడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు రాజకీయ నాయకుడు వచ్చి ఒక మాట చెప్తే ఆ వీధులందరూ అట్లా ఓట్లు వేస్తారు. అంటే ఒకరు చెప్పిన వ్యక్తి అందరు వినడం ఏంటి? దీన్ని ఏమంటారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇప్పుడు నెహ్రూ గారు కొన్ని మాటలు చెప్పారు మనకి, అవన్నీ కొన్ని కోట్ల మంది విన్నారు. అదేవిధంగా మీరు గాంధీ గారు నాన్ వైలెన్స్ అన్నారు, అది కొన్ని కోట్ల మంది విన్నారు. అంటే ఏంటిది? ఇప్పుడు గాంధీ గారి దగ్గర అంత పెద్ద డబ్బు లేదు, ఆయన దగ్గర పెద్ద పొలాలు లేవు, భూములు లేవు, డబ్బు, కానీ ఆయన చెప్పిన మాటను ప్రతి వాళ్ళు వింటున్నారు. దీన్ని ఏమంటారంటే రాజకీయ శక్తి అని చెప్తారు. అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్, అది పొలిటికల్ పవర్, రాజకీయ ఆ, అది పవర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూడు రకాలైనటువంటి ఆ, వర్గి ప్రధాన సూత్రాల ద్వారా సమాజం ఉంటుంది. ఒకటి హోదా, అతను పుట్టిన ప్లేస్, దానివల్ల. రెండోది అనేది సంపద. మూడోది అనేది రాజకీయమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, అది పొలిటికల్ పవర్ అంటారు సోషియాలజీలో. అది మనము లోపల పోయినకపోతే ఇంకొంచెం తెలుసుకుందాం. ఈ మూడు సూత్రాల వల్ల సమాజం అనేది, బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, మానవ సమాజం అనేది ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫస్ట్లో ఈ ఆహార సేకరణ, వేట సంఘాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండకపోయేది. అది తర్వాత మధ్యయుగంలో అది వచ్చింది. ఆ తర్వాత అది ఇప్పుడు ఒక ఒక వికృత రేపాన్ని అది చేరుకున్నది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 21వ శతాబ్దంలో 2023లో ఉన్నాం మనం. ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నారు, అసలు కడుపేద బీద వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇప్పుడున్నటువంటి వర్గీకరణ అనేది అత్యంత హీనంగాను, అత్యంత హేయంగాను, అది ఒక వికృత రూపాన్ని చేరుకుందని మనం చెప్పుకోవచ్చు. భారతదేశం కానివ్వండి, అది ప్రపంచ దేశంలో కానివ్వండి. ఉదాహరణకి వారెన్ బఫెట్ ఉన్నాడు, అతను ప్రపంచ కుబేరుడు. బిల్ గేట్స్ ఉన్నాడు, అతను ఒక ప్రపంచ కుబేరుడు. వారు అమెరికాలో ఉన్నటువంటి ఒక నిరుపేదకు ఇల్లు లేకుండా కూడా రోడ్ల మీద పడుకొని ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఒక పక్క ఉన్నవాడు ఉన్నాడు, ఇంకో పక్క అన్నానికి లేక ఇంకొక పక్క రోడ్డు మీద పడుకునేవాడు ఉన్నాడు. ఈ సామాజిక వర్గీకరణ అనేది, అది అమెరికా అయినా కానివ్వండి, ఇండియా అయినా కానివ్వండి, ఈ విధంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది స్థితి అంటే పవర్ అంటే సామాజిక వర్గ ప్రారంభ సూత్రం హోదా అంటే నువ్వు ఎట్లాంటి హోదాను కలిగి ఉన్నావు, నువ్వు దాన్ని బట్టి నీకు సమాజంలో నువ్వు గొప్పనివా, నువ్వు తక్కువనివా అనేది. మన భారతదేశంలో అయితే కులం అని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మీరు కనుక ఒక ఉన్నత కులంలో పుట్టారనుకోండి, దాన్ని మీరు పేదవాళ్ళైనా మీకు గౌరవం ఉంటుంది, మీరు ఎట్లాంటి పని చేసినా చేయకపోయినా మీకు గౌరవం ఉంటుంది. అది అంటే మీ స్థితి, మీరు పుట్టినటువంటి పరిస్థితిని బట్టి మీకు గౌరవం ఇవ్వకపోవడం అనేది, అది మిమ్మల్ని ఏ రకంగా చూస్తున్నారు జనాలు అనేది మీ యొక్క దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ కనుక చూస్తే, అది మీరు పుట్టినటువంటి దాంతో మీకు ఒక గుణాన్ని అంటగించే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఉదాహరణకి వాళ్ళు ఉన్నత కులపోలు, వాళ్ళు చాలా బాగా దాన్ని ఆలోచిస్తారని అనుకోవడం అనేది అస్క్రిప్షన్ సూత్రం అని కూడా అంటారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక వ్యక్తి పుట్టుకతో అది ఒక గౌరవాన్ని పొందితే దాన్ని అస్క్రిప్షన్ అని అంటారు. అంటే ఒక ఉదాహరణకు బ్రాహ్మణ్ కానివ్వండి, ఒక క్షత్రియుడు కానివ్వండి, ఒక వైశ్యుడు కానివ్వండి, ఈ ముగ్గురు కూడా వాళ్ళు అది అస్క్రిప్షన్ స్టేటస్. అది అచీవ్ అంటే అది పుట్టుక ద్వారా సమాజం నీకు ర్యాంక్ ఇచ్చింది, నువ్వు గొప్పవారి అని, నువ్వు అదని. దీన్ని మనము, ఇది ఒక వర్గీకరణ. ఈ అంటే మీకు ఋగ్వేదంలో ఏం రాశారంటే, పురుష సూక్తంలో బ్రాహ్మణ్స్ నోటి నుండి, ఆ తర్వాత క్షత్రియులు భుజాల నుండి, ఆ తర్వాత వైశ్యులు తొడల నుండి, శూద్రులు కాళ్ళ నుంచి వచ్చారనేది ఒక సామాజిక సూత్రం ఉంది. ఈ పుట్టుక సూత్రాన్ని బట్టే ఒక స్థితి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ భారతదేశంలో అనేది నీకు ఇచ్చే గౌరవం కానివ్వండి, నీకుండే హోదా కానివ్వండి, ఇవి కూడా మొత్తం పుట్టుకను బట్టి ఉంటాయి అని చెప్పడానికి వాళ్ళు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఒక హేతుబద్ధమైనటువంటి రాజ్యాంగం రావడము, ఆ హేతుబద్ధత అంటే ఏంటంటే మనుషులంతా సమాజమే, ఈ కుల నిర్మూలన చేయాలని అంబేద్కర్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అని చెప్పాడు. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంటే ఎండోగమీ ఈజ్ ద
మేజర్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్. అంటే ఒక కులము, ఒక గోత్రంలో పెళ్లి చేసుకోవడాలు ఇట్లాంటివి కూడా కులానికి పునాది అని చెప్పాడు. దాన్ని మనము దాన్ని మనము నశింపజేయాలి అంటే కులాంతర వివాహాలు చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇట్లాంటి పరిస్థితి, దీన్నే మనము ఈ యొక్క అస్క్రైబ్డ్ స్టేటస్ ని మనం ఆపేయాలి అంటే ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారతదేశం అనేది ప్రధానంగా కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో కొంతమంది ఉన్నత వారుగాను మరికొంతమంది తక్కువగాను సూత్రీకరించబడ్డారు. ఈ యొక్క పరిస్థితినే మనం సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. మీరు ఉన్నత కుల స్త్రీలైనా కానీ వాళ్ళని ఎక్కువగా చూడడం, గ్రామీణ ప్రాంతాలలో ఆ తర్వాత తక్కువగా చూడడం జరుగుతుంది. ఎన్నో పాటలు వచ్చాయి ఏమని దళిత స్త్రీలకు సంబంధించి. అండ్ ఎందుకంటే వాళ్ళకు కుల వ్యవస్థలో వాళ్ళు వేరుగా ఉన్నారు. వాళ్ళు అది క్లీన్ చేయడం ఊర్లలో, లేకపోతే చెప్పుల పని చేయడము, చనిపోయిన ఆవుల్ని ఎద్దుల్ని ఊరవతల పడేసి వాటిని దహనం చేయడము, ఇవన్నీ కూడా కొన్ని కులాలు చేస్తున్నారు. ఈ కొన్ని కులాలు అనే వాళ్ళకి దీనివల్ల వాళ్ళు తక్కువగాను మిగతా వాళ్ళు ఎక్కువగాను చూడడం అనేది భారతదేశంలో ఈ యొక్క అస్క్రిప్షన్ స్టేటస్ కి, అంటే ఈ యొక్క దీనికి హోదా గల కారణం అని మనం చెప్పుకోవచ్చు. సంపద అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, వెల్త్. ఒక దగ్గరనే 100 రూపాయలు ఉంటాయి, ఇంకొక దగ్గరనేమో కొన్ని కోట్లు ఉంటాయి. మనకి భూములు ఉంటాయి, చిలుకలు ఉంటాయి, పరిశ్రమలు ఉంటాయి, ఆ తర్వాత ఈ ఐటీ కంపెనీలు ఉంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇన్ని అంటే ఒక సంపదను బట్టి ఒక సమాజాన్ని మనం అది వర్గీకరణ చెందుతుంది. ఇప్పుడు భారతదేశంలో తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ మంది 40% మంది పేద ప్రజలు ఉంటే ఒక 40% మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 20% మంది ఉన్నత వర్గం వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశం అనేది సంపద ఆధారంగా మనం కనుక చూసుకుంటే 3 రకాలుగా విభజించవచ్చు. అది ఉన్నత వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, మరి పేదవాళ్ళు. ఈ రకంగా 3 రకాలుగా కూడా సంపదను బట్టి మనిషిని చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ ఈ సంపద అనేది చాలా క్రిటికల్. అంటే వెల్త్ అంటే చాలా క్రిటికల్. ఇది ఎట్లా వస్తుంది? ఈ యొక్క పేదవాళ్ళు లేని వాళ్ళనే కార్ల్ మార్క్స్ చెప్తే కాదు, పేదవాళ్ళు లేని వాళ్ళే కాదు, మధ్యతరగతి కూడా ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అనే ఒక భావననే మ్యాక్స్ వెబర్ కార్ల్ మార్క్స్ చేసినటువంటి ఈ సమాజాన్ని 2గా విడగొట్టాడు. కార్ల్ మార్క్స్ ఏమని? పెట్టుబడిదారులు, ఆ తర్వాత కార్మికులని. కానీ మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే, బాబు సామాజిక వర్గీకరణ అనేది ఒక పెట్టుబడిదారులు ఈ యొక్క వర్కర్సే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వైట్ కలర్ వాళ్ళు ఉంటారు, సామాజికంగా సమాజం అనేది హోదాను బట్టి కూడా ఉంటుంది. అది హోదా అంటే కులం, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కులం లాంటి అట్లాంటిని బట్టి కూడా ఉంటుంది అనేది మ్యాక్స్ వెబర్ ఈ యొక్క కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తిరగరాస్తూ ఈ యొక్క సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడానికి మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సామాజిక వర్గీకరణ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు అంబానీలను లేకుంటే వీళ్ళని తీసుకుంటే కొన్ని ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు అనిల్ అంబానీ కానివ్వండి, లేకపోతే అదాని కానివ్వండి, వీళ్ళు ఎందుకు ఎక్కువగా ఉన్నారు అంటే, ఈరోజు మీరు ఎయిర్పోర్ట్ తీసుకున్న, మీరు పోర్ట్లు తీసుకున్న, ఇంకా వేరే రకాలైనటువంటి ఆయిల్ వ్యవస్థలైనా కానివ్వండి, మీరు ఆయిల్ వినే ఉంటారు. ఇది విప్రో ఆయిల్ ఉంటుంది, విప్రో సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే అతను ఒక పారిశ్రామికం నడుపుతున్నాడు అని చెప్పొచ్చు. అతను ఒక రిచ్. ఇది సంపదను బట్టి మనుషుల్ని, సమాజాన్ని మనం వర్గీకరణ చేస్తే ఇది ఒక 2వ ఆర్గనైజింగ్ ప్రిన్సిపల్. అంటే సమాజము ఇట్లాంటి సూత్రాల మీద ఆధారపడి ఉంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టాటాస్ ఉన్నారు, టాటాస్ కూడా వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు ఎప్పటి నుంచో. అంటే సమాజం అనేది అట్లా ఉంటుంది. ఒక ఉన్నత వర్గం వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఈ సమాజ వర్గీకరణ అనేది ఒక సంపదను బట్టి ఉంటుంది. పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని పూర్ అంటారు, అంటే ఒక గరీబ్ గాడు అంటారు. ఇట్లా పేదవాళ్ళు ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి వాళ్ళను సమాజ వర్గీకరణ అనేది సంపదను బట్టి చేస్తే అదొక ప్రముఖమైనటువంటి సమాజ నిర్వహణలో అదొక ప్రధానమైనటువంటి విషయం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. 3వది శక్తి. అంటే ఇక్కడ శక్తి అంటే రాజకీయ అధికారం అని. ఈ యొక్క రాజకీయ అధికారం అంటే ఏంటి అంటే, కొంతమంది కులాలలో పుట్టిన వాళ్ళు, కొంతమంది మఠాలలో పుట్టిన వాళ్ళకి
వాళ్ళ కులానికి సంబంధ వాళ్ళు ఎట్లయితే ఎక్కువ కులంలో పుడతారో అంతే సమానంగా ఆ చనువు ఉంటుంది ఈ యొక్క రాజ్యంలో నడిపే వాళ్ళతోటి. దీన్ని మనము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దీన్నే మ్యాక్స్ వెబర్‌లో చెప్పాలంటే అది శక్తి అని కూడా ఆయన చెప్తాడు. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. అది ఎందుకంటే ఇది ఇది దీన్ని బట్టే చాలా సమాజం అనేది నడుస్తుంటది. భారతీయ సమాజంలో అయితే ఒక కులంలో పుట్టడం వల్ల వాళ్ళు రాజకీయ అధికారానికి చాలా దగ్గరలో ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు బాగా మార్పొచ్చిందనుకోండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా క్రిటిసిజం అనేది జరుగుతా ఉంది. ఇది ఎందుకంటే మనం ఒకసారి చూద్దాం. 3 ఆర్గానిక శక్తి, హోదా మరియు సంపద కాకుండా ర్యాంకింగ్ సమూహ లక్షణాలతో స్పష్టంగా అనుసంధానించవచ్చు. అంటే ఒక కులముకును ఇక్కడ ఈ యొక్క శక్తికి ఈ 2 రకాలు తీసుకుంటే ఇప్పుడు కులంలో పైన వాడు అనుకున్నా అనుకోండి. ఈ యొక్క పైన ఉన్నటువంటి యొక్క అధికారానికి కూడా అతనికి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ మధ్యతరగతి ఉన్న వాళ్ళు అనుకోండి, మధ్యతరగతి వాళ్ళకు ఈ మధ్యతరగతి అధికారానికి సంబంధం ఉంటుంది. వర్కర్ ఉన్నాడు అనుకోండి, అంటే ఒక కార్మికుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక ఉదాహరణకి ఈ వర్కర్ అనే అతను ఒక సీఎంతో మాట్లాడాలనుకోండి, మాట్లాడే అవకాశం లేదు. ఎందుకు అంటే ఇక్కడ వర్కర్ కొన్ని కోట్ల మంది వర్కర్స్ ఉంటారు. కానీ అదే ఒక ఉన్నత కులస్తుడు, ఒక ఉన్నత వర్గం వాడు ఈ యొక్క సీఎం తోటి పిఎంతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశం లాంటి సమాజంలో నువ్వు కులం సంబంధాలే అవి రాజకీయ సంబంధాలు గాను, ఆర్థిక సంబంధాలు గాను, సామాజిక సంబంధాలు గాను చలమణి అవుతున్నాయి. ఇది అక్షర సత్యం. ఇది ఎట్లా అంటే ఒక కులంలో పెద్దోని అయితే నీకు రాజకీయ అధికారం దగ్గరగా ఉంటుంది, నీకు ఆర్థిక అధికారం దగ్గరగా ఉంటుంది, నీకు సామాజిక అధికారం దగ్గరగా ఉంటుంది. ఒక ఉన్నత కులమైన అబ్బాయికి ఒక తక్కువ కులం వాళ్ళు అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి అంటే అతను కులంలో పుట్టడం అనేది, అది ఉన్నత కులంలో పుట్టడం అనేది ఒక ప్రత్యేకమైన హోదా కలిగి ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు అతనికి కొంచెం అవకాశం వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సాంస్కృతికంగా కూడా ఇప్పుడు మీకు ఉదాహరణ సాంస్కృతికంగా అంటే ఉదాహరణ టెంపుల్లో ఎంట్రీ ఉందనుకోండి, టెంపుల్లో ఫస్ట్ బ్రాహ్మణ్ ఉంటాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు భక్తులుగా ఉంటారు, వాళ్ళు పూజారులుగా ఉంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడే ఉందనుకోండి, దాంట్లో పూజారులు మొత్తం ఒక బ్రాహ్మణ్ వాళ్ళే. అంటే దాని అర్థం ఏంటి? ఒక ఒక ప్రపంచంలోనే అత్యంత బాగా ధనవంతుడైన ఒక దేవుడు, ఆ దేవుని దగ్గర అంత ఒక కులం వాళ్ళే ఉన్నారు అంటే ఏంటి? దానికి కారణం ఏంటి అంటే ఈ కుల సంబంధాలు అనేటివే సంబంధాలు గాను, ఈ కుల సంబంధాలు అనేటివే రాజకీయ సంబంధాలు గాను, ఈ కుల సంబంధాలే సంస్కృతి సంబంధాలుగా మనకు భారతదేశం లాంటి దేశాలలో చాలా స్పష్టంగా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది భారతదేశంలో వర్గీకరణ అనేది నిజమైన వర్గీకరణ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు భారతదేశంలో అసలు కులం అంటే ఏంటి, ఈ కులము మరియు తరగతి సామాజిక వర్గీకరణ పునాది వేసే సమాజంలో సాపేక్ష క్రమంలో సమూహాల ర్యాంకింగ్ యొక్క ప్రధాన నిర్ణయాధికారాలు, హోదా, సంపద మరియు అధికారం యొక్క సూత్రాలను ఇప్పటివరకు చర్చించాను. కులము, తరగతి అనేది సామాజిక వర్గీకరణ సూత్రాలు. ఇవి సమాజాలలో సమూహాలలో ర్యాంకింగ్లో హోదా మరియు సంపద యొక్క పాత్రను వరుసగా వివరిస్తాయి. ఇక్కడ ఏంటి అంటే భారతదేశం అనేది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భారతదేశం అనేది ఒక కుల సమాజం. కుల సమాజము, వర్గ సమాజం. ఎందుకు కులం గురించి ఫస్ట్ అంటే మనం భారతదేశాన్ని ఫస్ట్ కుల సమాజంగానే ఎందుకు మాట్లాడుకోవాలి? మీకు ఒక డౌట్ రావచ్చు, మనం దీన్ని వర్గ సమాజంగా మాట్లాడుకోవాలి కదా, దీన్ని ఫస్ట్ కులం అనేది ఎందుకు చెప్పుకోవాలి అంటే భారతదేశం కులం అనేది ఒక విచిత్రమైనటువంటి సంస్థ. అది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, ఈ భారతదేశంలోనే కుల సమాజం ఉంది. అది ఎట్లా అంటే అది ఒక మనిషిని ఒక ఉన్నతంగాను, అది ఇంకొక మనిషిని మధ్యతంగాను, మరొక మనిషిని అది తక్కువగా ఉంది. అంటే ఈ భారతదేశంలో ఈ కులము అనేది సామాజిక వర్గీకరణ అనేది భారతదేశంలో కుల పద్ధతిని జరిగింది. అది దానివల్ల భారతదేశం అనేది ఫస్ట్ కులం గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత తరగతి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ కారణం ఎందుకు కులం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ అంటచబుద్ధి అనేది ఉంది. అంటే అంటరాంతనం, ఒక మనిషిని దూరంగా పెట్టడము, ఇంట్లోకి రానివ్వకపోవడము, ఇట్లాంటివి ఉన్నాయి. ఒక భయానకమైనటువంటి ఒక కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. అంటే మనిషిని ఒక తక్కువగా చూసే ఇది ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది
భారతదేశంలో కులము, ఆ తర్వాత తరగతి. తరగతి అంటే ఇప్పుడు సిటీల్లో అంటే గ్రామీణ సమాజం అది భారతదేశంలో అయితే కుల సమాజంగా కొంచెం ఉంటుంది. అదే మనకు పట్టణ సమాజం అనుకోండి, అది తరగతి మీద అంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితి మీద అది సిటీలు అనేటివి ఇట్లా రెండుగా వర్గీకరణ చేయొచ్చు. కులం అనేది గ్రామీణ ప్రాంతం, అందుకని మీకు కుల హత్యలు లేకుంటే కుల తక్కువ అది గ్రామీణ ప్రాంతాలలో ఒక మంచినీళ్ళ చేదబాయి దగ్గరికి తక్కువ కులం రానివ్వకపోవడం అనేది అది గ్రామీణ భారతదేశంలో కుల వ్యవస్థ బలంగా ఉంటే, అదే పట్టణాలలో ఆ తర్వాత మహానగరాలలో అది తరగతి ఈ వర్గీకరణ ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకోవాలంటే ఈ యొక్క భారతదేశం అనేది ఒక కుల సమాజము. ఈ కుల సమాజం అనేది ఉన్నతుడు, మధ్యముడు, తక్కువవాడు, అసలు అంటరానివాడు అనే దాన్ని బట్టి ఉంది కాబట్టి అది రాజకీయంగాను సంపద పరంగాను అది చాలా ప్రభావవంతమైనటువంటి చూపిస్తుంది. కాబట్టి భారతదేశాన్ని ఒక కుల వర్గీకరణ సమాజంగా, భారతదేశం ఒక తరగతి అంటే వర్గ సమాజంగా కూడా మనం రెండు రకాలైనటువంటి ఈ యొక్క ప్రాతిపదిక మనం చూడవలసి ఉంటుంది. కులము మరియు సామాజిక వర్గీకరణ అంటే ఎందుకు, ఏ విధంగా చేయబడ్డది, మన భారతదేశం అనేది ఎట్లాంటి కుల వ్యవస్థగా సామాజిక వర్గీకరణ ఎట్లా జరిగిందనేది చూద్దాం. సాంప్రదాయిక భారత సమాజం ప్రధానంగా కుల వర్గీకరణ ఆధారంగా నిర్ణయించబడింది. అంటే మీరు ఇప్పుడు మోడర్న్లో ఇప్పుడు ఆధునికంగా వచ్చే భారత సమాజం అనేది దాన్ని రోజు రోజుకి ఈ కులాన్ని తగ్గించాలని చూస్తుంది. చాలా కుల నిర్మూలన పోరాటాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అసలు కులాన్ని మొత్తం పూర్తిగా ధ్వంసం చేయాలని అంబేద్కర్ గారు చెప్పారు. ఇట్లా మొత్తం అంటే అనిహిలేషన్ క్యాస్ట్ చెప్పారు. అయితే భారతదేశం అనేది కులము అనేది ఒక సామాజిక వర్గీకరణగా చాలా ప్రధానంగా భారతదేశంలో ఉంది. దీన్ని మనము చాలా అర్థం చేసుకోవాలి. ఇది కులం మరియు సామాజిక వర్గీకరణ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో, సాంస్కృతిక వంటి సామాజిక జీవితంలో అన్ని అంశాలలో కేంద్ర సూత్రం. అంటే ప్రిన్సిపల్ అని ఇంగ్లీష్లో ప్రిన్సిపల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఇది దీన్ని అర్థం చేసుకోవడానికి వర్ణ మరియు జాతి అనే వర్గీకరణకు సంబంధించిన ఫ్రమ్ ఆఫ్ రిఫరెన్స్ మెడల్మన్, రెండవది సామాజిక హోదా క్రమంలో ర్యాంక్ చేయబడిన నిర్దిష్ట కుల సమూహాల మధ్య తేడాను గుర్తించారు. అంటే భారతదేశం అంటే జాతి వీడేం జాతి రా అని తిడుతూ ఉంటారు కదా, అంటే వీడి అంటే ఏ కులము అని. ఇప్పుడు జాతి అంటే ఏంటంటే అతని కులం ఏంటి అని. భారతదేశాన్ని అది 4 రకాలుగా చెప్పారు. అది పురోహితులు అంటే బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు అంటే యుద్ధం చేసేవాళ్ళు, యోధులు అంటే ఇప్పుడు విదేశాల నుంచి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కత్తి ఫైట్లు అవి చేస్తూ ఉంటారు. వైశ్యులు అంటే వ్యాపారస్తులు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది బిజినెస్, అది పప్పు కారం ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముతడం, ఇనుప అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలని. మరియు శూద్రులు అంటే శ్రామిక వర్గాలు. ఈ శూద్రులు అనే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మీరు ఊర్లలో చూసే ఉంటారు, కుమ్మరి, కమ్మరి, మంగలి, వీళ్ళంతా శ్రామిక వర్గాలు. అంటే ఈ యొక్క పైన 3 వర్గాలకి ఈ శ్రామిక వర్గాలు వాళ్ళు సర్వీస్ చేస్తారు. దీన్ని మనం శూద్ర కులాలు అని చెప్తారు. పూలే గారు శూద్ర కులం సంబంధించిన వాడు, షాహు మహారాజు కూడా శూద్రుడు, ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కూడా శూద్రుడు, శ్రామిక కులానికి చెందినవాడు. ఈ శ్రామిక కులాలు అనేవి వాళ్ళు పైన ఉన్నటువంటి 3 తరగతులకి వాళ్ళు అదేంటి మన సర్వీస్ చేయాలి, అంటే వాళ్ళు సేవలు చేయాలి. ఇది భారతదేశం యొక్క కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ దీంట్లో ఇంకొకటి ఉంది, ఇంకొక చిట్కా ఇంకొకటి ఉంది, ఇంకొక 5వ వర్ణం ఉంది. ఇది పంచములు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఒక 15-20% జనాభా ఉన్నటువంటి దళితులు, వీళ్ళు అసలు ఈ యొక్క వర్ణ వ్యవస్థలో లేరు. ఈ యొక్క వర్ణ కుల వ్యవస్థలో వీళ్ళు లేరు. దీన్ని వాళ్ళు పంచములని లేకుంటే చండాలులని అది చెప్పబడ్డారు. ఈ రకమైనటువంటి భారతీయ వర్గీకరణ అనేది భారతదేశంలో ఇట్లా ఈ యొక్క వర్గీకరణ అనేది ఈ రకంగా కుల వర్గీకరణ అనేది జరిగింది. ఈ వర్గీకరణ అనేది భారతదేశాన్ని ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసో లేదో, చాలా మంది దళితుల్ని టెంపుల్ ఎంట్రీ చేయనియరు, అంటే గుడిలోకి రానివ్వడం జరగదు. అంటే ఎందుకు వర్గీకరణ జరిగిందంటే వర్గీకరణ ఉంది కాబట్టి ఇది ఇట్లా జరిగిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కులం యొక్క జనాభా అంటే అసలు ఈ యొక్క ఇంత ప్రభావవంతమైనటువంటి జనాభా భారతదేశంలో కనుక మనం చూస్తే ఈ యొక్క ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కుల
చైతన్యం ఎప్పుడు వచ్చిందంటే భారతదేశంలో 200 సంవత్సరాల పాటు బ్రిటిషర్స్ పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారంటే రైల్వే రైళ్లు ఇవన్నీ వేయడంతో పాటుగా అసలు ఈ దేశంలో ఏ కులం వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది వాళ్ళు మొట్టమొదటిసారిగా అసలు ఎంతమంది జనాభా ఉన్నారు భారతదేశంలో అనేది మొట్టమొదటిసారిగా సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే భారతదేశంలో గణాంకాలు చేసేటువంటిది మొట్టమొదటిసారిగా సర్వే చేసింది. అది దానివల్లనే భారతదేశంలో కుల చైతన్యం పెరిగింది అనేది మనకు సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. అంటే ఈ యొక్క మొత్తం అసలు జనాభా ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎటువంటి కులాలు ఉన్నాయి, ఎట్లాంటి మతాలు ఉన్నాయి అనేది ఈ యొక్క సెన్సెస్ ఆపరేషన్స్ అంటారు. మీ అందరికీ తెలుసు ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుల గణన నిర్వహించాలి, కుల గణన నిర్వహిస్తే ఏమైతుందంటే ఎవరెంత మంది ఉన్నారో తెలుస్తుంది, దాని ద్వారా మనం సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి కావాల్సినవి చేయొచ్చు అనేది ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుల గణన లేకపోతే మత గణన అసలు సమాజ గణన ఈ యొక్క జనాభా గణన అనేది అది బ్రిటిష్ కాలంలో అండ్ సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది మొట్టమొదటిసారిగా చేసింది. ఎందుకు ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ కుల చైతన్యం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటే అది ఎక్కువగా మనకు తెలిసి వచ్చింది. ఓహో, నేను పలానా కులాన్ని వాడిని, నేను పలానా మతాన్ని వాడిని అనేది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది అది బయటకు తీసుకొచ్చింది అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రముఖ సమాజ శాస్త్రవేత్తలు చాలా మంది సోషియాలజిస్టులు, ఎకానమిస్టులు, పొలిటికల్ సైంటిస్టులు చెప్పినటువంటి సత్యం అది. ఏంటంటే ఎప్పుడైతే ఈ జనాభా చైతన్యం ఎక్కువైంది అనేది మనకు సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే భారతదేశంలో అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ 4 కులాలేనా అంటే లేదు, అలా కాదు. భారతదేశంలో కొన్ని వందల కులాలు ఉన్నాయి. అది ముఖ్యంగా 4 అని చెప్పొచ్చు, కానీ చాలా అంతకంటే పెద్ద పెద్ద కులాలు ఉన్నాయి. అసలు లిస్టులో లేని చిన్న కులాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఊర్లో ఎక్కడి వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ కులం అది. ఇంకా చిందరోళ్ళు అని వాళ్ళు వడ్డ ఇట్లా మొత్తం భారతదేశంలో ఈ యొక్క చాలా కొన్ని 4635 కులాలు కానీ లేకుంటే అట్లాంటి సమూహాలు, అంటే కులం కాకపోయినా ఆ సమూహం. ఇప్పుడు ఒక్కొక్క కులానికి మళ్ళీ ఉపకులాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఆ కులానికి సేవ చేసుకుంటూ బతకడం అనేది అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా భారతదేశంలో సెన్సస్ ఆఫ్ ఇండియా వల్ల కుల చైతన్యం వచ్చింది. భారతదేశంలో కులం అనేది 4635 కులాలు ఉన్నాయి. ఇది ప్రతి 20 కిలోమీటర్లు నుంచి 200 మైళ్ళ మధ్యలో మారుతూ ఉంటుంది అనేది మనకు సమాజ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భాష కూడా మీరు అది తెలుగు అయినా కానివ్వండి, హిందీ అయినా కానివ్వండి, లేకుంటే ఇంగ్లీష్ అయినా కానివ్వండి, ప్రతి 4 కిలోమీటర్లకు ఏదో మారుతుంది అనేది నాకు తెలిసిన సత్యం. మీరు ఏ రచయితను అడిగినా చెప్తారు. అట్లా కులాలు, మతాలు ప్రతి కొన్ని కిలోమీటర్ల దూరంలో అవి మారుతూ ఉంటాయి. భారతదేశంలో మొత్తంగా 4635 కులాలు అవి ఉన్నాయి. ఇది ఎప్పుడైతే ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా మొదలైందో అప్పటి నుంచి ఈ యొక్క కుల చైతన్యం పెరిగిందనేది, భారతదేశంలో ఎన్ని కులాలు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీంతో పాటుగా మీకు అంటే దీనికి సపోర్ట్గా చెప్తున్నాను, ఎందుకు ఈ కులాలు ఎక్కువగా ఉన్నాయి, లేకుంటే మన విత్ ఇన్ ద భాషలు కూడా మనకు మారుతూ ఉంటుంది, డైవర్సిటీ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ప్రతి 20 నుండి 200 మైళ్ళ మధ్యలోనే ఉంటుంది. అది 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 మారుతూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. సామాజిక చలనశీలత అంటే ఏ కులం కూడా ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. అది పట్టణీకరణ వల్ల కానివ్వండి, పారిశ్రామికీకరణ వల్ల కానివ్వండి, చదువు వల్ల కానివ్వండి, అది చలనశీలత ఇది వస్తూ ఉంటుంది. కుల వ్యవస్థలో వర్గీకరణ మార్పు ప్రక్రియ యొక్క ఈ దశ కొత్త సామాజిక కదలిక ప్రక్రియను నేరుగా రాష్ట్ర విధానాలతో అనుసంధానించబడి మరియు దాని సామాజిక ఉద్యమాలలో రాజకీయకరణ యొక్క అంశాలను ప్రవేశపెట్టింది. దాని నుండి వ్యవస్థ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రక్రియలో కొంత వైవిధ్యం పెరుగుతూనే ఉంది. అంటే మన భారతదేశంలో ఏమైంది అంటే ఈ సామాజిక చలనశీలత రావడానికి కొన్ని కులాలకి వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు వాళ్ళు సెపరేట్ ఎలక్టరేట్ గురించి ఆయన పోరాడారు.
గాంధీ గారి నిరాహార దీక్షల వల్ల ఆయన కొంత రిజర్వేషన్, అది సెపరేట్ ఎలక్టర్లు కాకుండా దళితులకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే సామాజిక చలనశీలత అనేది, అది వాళ్ళు అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండకుండా చదువుకొని ఒక ఒక గొప్ప జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక దళితులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ భారతదేశంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క వెనుకబడిన తరగతులు అంటే బీసీలు అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళకు కూడా ఒక వాళ్ళు కూడా వెనుకబడ్డ వాళ్ళే. ఎందుకంటే కుమ్మరి మన పశువుల్ని కాచేవాళ్ళు, ఇట్లాంటి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. అది పెద్ద సమూహం. అది దాంట్లో కూడా చదువు లేదు. వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అంత పెద్ద జనాభా ఉన్నటువంటి వెనుకబడ్డ తరగతులకి చదువు లేకపోవడం వల్ల అది పెద్ద విషాదంగా ఉండదు. వాళ్ళ చలనశీలత లేకుండా పోయింది. అందుకనే మొట్టమొదటిసారిగా కాకా కలేకర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అది ఎంత రిజర్వేషన్ ఉండాలి ఈ యొక్క వెనుకబడిన తరగతులకి అనేది చెప్పలేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్, ఈ యొక్క మండల్ కమిషన్ వెనుకబడ్డ తరగతుల వాళ్ళ యొక్క వెనుకబడ్డ తరగతులు అంటే ఎవరో కాదు, బీసీ వెనుకబడ్డ కులాలు అని, వీళ్ళు ఎంత ఉండాలి అంటే అది చాలా స్పష్టంగా 27% ఉండాలని అది నిర్ణయించింది. ఇది కూడా ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే, ఇది విపి సింగ్ గారు ప్రధానమంత్రి భారతదేశానికి ఉన్నప్పుడు ఈ వెనుకబడ్డ తరగతులకు మొట్టమొదటిసారిగా విద్య మరియు ఉద్యోగాలలో ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల ఎందుకు చెప్పుకోవాలి అంటే, దీనివల్ల సామాజిక చలనశీలత వచ్చింది సమాజంలో ఈ రిజర్వేషన్స్ వల్ల. అదేవిధంగా ఎస్టీలకి 1.5 అంటే 7.5 రిజర్వేషన్ ఉంది. అంటే గిరిజనులు కూడా చదువుకోవడానికి, ఆ తర్వాత రాజకీయ రిజర్వేషన్స్, ఆ తర్వాత రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి, చదువు పరంగా ఎదగడానికి ఈ రకంగా వాళ్ళు సామాజిక చలనశీలత వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో రిజర్వేషన్ కోసం ఒక నిబంధన చేయబడింది. మీకు ఇంతకుముందే చెప్పాను, ది కర్లేకర్ కమిషన్ మరియు అది 1955లో వచ్చింది. ఆ తర్వాత మండల్ కమిషన్ అనేది 1977లో వచ్చింది. ఈ రెండు కమిషన్లు ఖచ్చితమైన సిఫార్సును అందుకోలేకపోయింది. అయితే మండల్ కమిషన్ మాత్రం చాలా ఖచ్చితంగా వెనుకబడి తరగతులకు 27% రిజర్వేషన్ సిఫార్సు చేసింది. ఇట్లా ఈ రకంగా అది కమిషన్ కూడా ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని చేపట్టడానికి ముందే యూనియన్లో అనేక రాష్ట్రాలు వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన్ కల్పించాయని గమనించవచ్చు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో ఎప్పటి నుంచో వెనుకబడ్డ తరగతులకు రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు కర్ణాటక తీసుకున్నారు అనుకోండి, కర్ణాటకలో కూడా వెనుకబడ్డ తరగతులకి ఎప్పటి నుంచో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఈ మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాకముందే అది ఇక్కడ కొంచెము ప్రగతిశీలంగా ఉండడం వల్ల ఈ రిజర్వేషన్స్ ఇవ్వబడ్డాయి అనేది అర్థం చేసుకోవాలి. అదే నార్త్ ఇండియా అనుకోండి, దాని తర్వాత అవి కొంచెము వాటిని అమలు చేయడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క వెనుకబడ్డ తరగతులు అనే వాళ్ళు దక్షిణ భారతదేశంలో కొంచెం వెనుకబడి, దక్షిణ భారతదేశం కొంచెం ముందుండి, ఆ తర్వాత ఉత్తర భారతదేశం కొంచెం వెనుకబడి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు సామాజిక పరిశోధన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ సామాజిక నిర్మాణం అది ఏంటంటే మొత్తం ఈ యొక్క దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇది సమ్మేషన్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటంటే మొత్తం అసలు ఏ సూత్రం మీద ఆధారపడి ఉందంటే, ఇది స్వచ్ఛత మరియు కాలుష్యం అనే ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అసలు ఈ కుల వ్యవస్థ అనేది లూయిస్ డుమాంట్ అని చాలా ప్రపంచ ప్రఖ్యాత. అసలు ఈ కులం అనేది చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్లో. ఇది ఎట్లా అంటే అసలు ఏంటి, ఇది ఎంత, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, అసలు ఇదంతా ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే కులం అనేది బయటకి అర్థం కాదు కదా. ఇది మొట్టమొదటిసారిగా లూయిస్ డుమాంట్ అనే అతను ఒక సామాజిక శాస్త్రవేత్త, అతను హోమో హైరార్కీస్ అనే ఒక పుస్తకంలో ఏం రాశాడు అంటే, కులం అనేది దాన్ని క్రోడీకరించాలనుకోండి మీరు, ఆ క్రోడీకరిస్తే దాని రెండే అంశాలు బయటపడ్డాయి. ఒకటి కాలుష్యము, స్వచ్ఛత, ప్యూరిటీ అండ్ పొల్యూషన్. అంటే ప్యూర్ అంటే స్వచ్ఛత అని, ఆ తర్వాత కాలుష్యం పొల్యూషన్ అంటే కొన్ని కులాలు అవి స్వచ్ఛతకు సంబంధించినవి. అంటే వాళ్ళు ఎందుకంటే ఉదాహరణకు బ్రాహ్మణ్ తీసుకున్నారు అనుకోండి, బ్రాహ్మిన్స్ వాళ్ళు మన శాకాహారులు కాబట్టి
అది మన కులంలో వాళ్ళు అది మన ఈ ఋగ్వేదంలో వాళ్ళకి ఎక్కువ అది ఇవ్వడం వల్ల అది స్వచ్ఛతంగాను, మిగతా కులాల వాళ్ళని కాలుష్యం పొల్యూషన్ అనే దాని మీద ఈ రెండింటి మీదనే ఈ యొక్క కుల వ్యవస్థ అనేది ఆధారపడి ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే మీరు దీని ఇది పుట్టుకతో ఉంటుంది. ఒక మనిషిని ఉదాహరణకి ఒక మనిషి ఒక ఒక దళిత కుటుంబంలో పుట్టి అతను బ్రాహ్మణ్గా మారడం అనేది కుదరదు. అదేవిధంగా ఒక బ్రాహ్మణ్ ఒక క్షత్రియుడు ఒక క్షత్రియ కులంలో పుట్టి తాను దళితునిగానో బ్రాహ్మణగా మారడానికో అది కుదరదు అన్నట్టు. అది ఈ యొక్క కులం యొక్క ఒక ఇది అస్క్రైబ్డ్ స్టేటస్ అని చెప్తారు. దీన్ని ఇంగ్లీష్లో అస్క్రైబ్డ్ అంటారు. ఇది ప్రధానంగా భారతదేశంలో ఇది ఈ రకంగా ఉంది. అంటే ఇది మొట్టమొదటిసారిగా లూయిస్ డిమెంట్ ఈ యొక్క స్వచ్ఛత మరియు ఈ యొక్క కాలుష్యం అనే ప్రభావం సూత్రం చెప్పినప్పుడు ప్రపంచం కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. ఎట్లా అసలు ఈ స్వచ్ఛత ఏంటి, ఈ కాలుష్యం ఏంటి అని. అంటే కొన్ని కులాల వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాలుష్య కులాలు గాను, కొన్ని కులాల వాళ్ళు అసలు అవి చేయకపోవడం వల్ల స్వచ్ఛతమైన కులాలు గాను, ఇట్లా రెండు రకాలైనటువంటి అసలు దీనికి మూల స్తంభం అనేది ప్యూరిటీ పొల్యూషన్ అతను చెప్పాడు. ఇతను ఏమంటాడు అంటే లూయిస్ డిమాండ్ ఈ యొక్క కుల వ్యవస్థనే నీకు చాలా హోదాలోను ఇదే ముఖ్యమని చెప్తాడు. అయితే దీన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చాలా ప్రభావవంతమైనటువంటి సూత్రంగా లూయిస్ డిమాండ్ చెప్పాడు. ఇతని చెప్పండి సమ్మేషన్ అండి మొత్తం. ఇతను చెప్పిన దాని ప్రకారం అయితే అసలు నీకు ఆర్థికంగా కాదు, సామాజికంగా కాదు, ఏది మొత్తం సమాజాన్ని నడిపేది ఈ ప్యూరిటీ పొల్యూషనే. దాని మీదనే మొత్తం అతని యొక్క ఒక మనిషిగానే ఒక వర్గం యొక్క మొత్తం పరిస్థితులు మొత్తం నువ్వు ఏ కులంలో పుట్టావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది నువ్వు అనేది లూయిస్ డిమాండ్ మనకు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మార్క్సిస్ట్ పద్ధతులు అంటే మొత్తంగా ఇది కాకుండా మార్క్సిస్టులు ఏం చెప్తారు అంటే భారతదేశం అనేది ఒక సెమీ ఫ్యూడల్ సెమీ క్యాపిటలిస్ట్. అంటే అటు మనం భూస్వామ్య వర్గాన్ని పూర్తిగా వదిలిపెట్టుకోలేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో మీరు చూస్తే 20 ఎకరాల భూస్వామి మామూలులను అతను పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. భారతదేశం అనేది ఒక సెమీ ఫ్యూడల్ అంటే ఒక అర్ధ వలస అర్ధ భూస్వామ్య సమాజంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అటు పూర్తిగా మనం ఇటు భూస్వామ్య వ్యవస్థను పెట్టుకోలేదు, మనకు అట్లా పూర్తిగా ఇటు మనకు పెట్టుబడిదారు అనే దాన్ని మనం నిర్మించుకోలేదు. ఇట్లాంటి పరిస్థితులలో దాని ప్రకారం ఉన్నవాళ్ళు, మధ్యతరగతి లేని వాళ్ళు అనేది మనకు ఇట్లా ఈ రకంగానటువంటి వర్గీకరణ జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎప్పుడైతే ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో అప్పుడు 30% మంది ఒక బలమైనటువంటి గ్రామీణ వ్యవస్థ ఏర్పడ్డది, ఒక బలమైనటువంటి మధ్యతరగతి ఏర్పడ్డదని చాలా మంది సమాజ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ బలమైన మధ్యతరగతి అనేది ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రపంచం అనేది రోజు రోజుకి ఈ సర్వీస్ సెక్టర్ వైపు పోతుంది, అంటే సేవా రంగాల వైపు. ఈరోజు వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాన్ని మీ అందరికీ తెలుసు అనుకుంటాం. చాలా మంది ఈ రోజుల్లో వ్యవసాయం మీద అంత పెద్దగా వాళ్ళు చూపించట్లేదు. అంటే సేవా రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ వల్ల, ఈ యొక్క చదువు వల్ల, వలసల వల్ల, చదువుకున్న వాళ్ళు రావడం వల్ల రోజు రోజుకి ప్రపంచం ప్రపంచం అనేది ఈరోజు మీరు చాలా మంది తెలుస్తారు. ఇక్కడ భారతదేశంలో ఇంజనీరింగ్ చాలా మంది డాక్టరేట్ చేయడానికి కూడా వాళ్ళు అక్కడికే పోతున్నారు. అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే చాలా మంది వ్యవసాయంలో ఈ యాంత్రీకరణ ఎక్కువ జరిగి ఈ ప్రజలు పట్టణాలకు రావడము, సేవా రంగాలలో ఉండడం. 30% మంది అంటే 330 మిలియన్ల మంది ఈరోజు సేవా రంగంలో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే మార్క్సిస్ట్ ప్రకారం భారతదేశం అనేది ఒక సెమీ ఫ్యూడల్ అర్ధ వలస అర్ధ భూస్వామ్య పెట్టుబడిదారి లక్షణాలు కలిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ వల్ల మొత్తం సమాజంలో ఒక రకమైనటువంటి వర్గీకరణ వచ్చింది.
ఒక మధ్యతరగతి వర్గం చాలా బలంగా వచ్చారనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీరందరూ చూస్తూ ఉంటారు. ఈ సేవలు అనేటివి ఇంత ముందు లేవు. ఇప్పుడు మీకు ఎక్కడ పోయినా కానీ మీరు ఏది తీసుకున్నా అది మొత్తం సేవా రంగంలో కంప్యూటరైజేషను, మీకు సేవా శక్తి పెరగడము, అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్లు చేయడం, ఇదంతా కూడా అంటే ఏంటి అంటే ప్రపంచం మొత్తం కూడా సేవా ఆధారిత వ్యవస్థగా, ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఈరోజు గూగుల్ పే చేస్తారు, మీరు పేటిఎం చేస్తారు, ఆ తర్వాత వాట్సాప్లో అన్ని మాట్లాడతారు, ఫోటోలు తీసుకుంటారు. అంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అటు ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ప్రయాణంలో భారతదేశం ఇంకా 30 కోట్ల మంది ప్రజలు సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అంశంగాను, ప్రధానమైనటువంటి ఒక వర్గంగాను మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మొత్తం భారతీయ సమాజాన్ని ఇట్లా 3 రకాలుగా ఈ రకంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం ఈ పాఠాన్ని ముగిస్తాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.